హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? టిఫిన్ చేసినారా? తిన్నారా లేదా ఫ్రెండ్స్? మేమైతే బాగుండాము. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఈరోజు ఫుల్ పని ఫ్రెండ్స్. మాకు ఇంట్లో ఉండే బెడ్షీట్లు మొత్తం ఉతికేసినాము. బెడ్షీట్లు ఉతకడానికి కారణం ఏంటంటే నేను తిరుమలకు పాదయాత్ర పోతాను. ఇప్పుడు 3 సంవత్సరాలు పోయినా ఫ్రెండ్స్. ఈ సంవత్సరం పోతే 4 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు అయితే ఇంటి దగ్గర నుంచే మా ఊరు నుంచే పోయినారు. కానీ మేము ఈ నుంచి అయితే పోలేమని చెప్పి కుక్కలదొడ్డి కాడి నుంచి పోతాం ఫ్రెండ్స్. మేము సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరుతాము. అందుకని బెడ్షీట్లు మొత్తం ఉతికేసినాము. ఎన్ని ఉంటే అన్ని ఫ్రెండ్స్ బెడ్షీట్లు అందరూ ఉంటాయి కదా పడుచుకునేటివి, అన్నీ మొత్తం ఉతికేసినాము. ఇప్పుడే పని అయింది. వంటకాడికి వచ్చినాను. తినే లోపల కూడా లేట్ అయిపోతుంది అని బియ్యం అయితే నానబెట్టేసినాను. ఈరోజు కూర అన్నీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. కూరగాయలు కొన్ని బీనీస్ ఉన్నాయి, కొన్ని బీనీసు, ఒక క్యాప్సిన్ ఉండాది, కొన్ని ఉల్లగడ్డ వేసిన ఫ్రెండ్స్. నేను కొన్ని ఉల్లగడ్డలు, ఒక ఎర్రగడ్డ, టమోటాలు 3 వేసి కర్రీ చేస్తాను. కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ పల్లీలు, మిరప్పొడి, ధనియాల పొడి, ఎల్లుల్లిపాయి, ఎర్రగడ్డ, చింతపండు, ఎండు కొబ్బరి అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీలో చెప్పవచ్చే ఉండదు కదా అని. కొంతమంది అయితే అలాగే ఎర్రగడ్డ, టమోటా, తిరగబాతలు వేసేసి ఇవన్నీ వేసి మిరప్పొడి, ధనియాల పొడి అట్లా వేస్తారు ఫ్రెండ్స్. ఆ టేస్ట్ అనేది ఉండదు. కానీ ఇవన్నీ చేసుకోవడానికి బద్ధకం. ఆ విధంగా తెచ్చే కూర టేస్ట్ ఉండదు, చిక్కగా కూడా రాదు. పల్లీలు, ఎండు కొబ్బరి పడితే కూర బాగా టేస్ట్ ఉంటుంది. నేను అందుకే ఏదైనా పులుసు కూరలో కానీ కర్రీలో కానీ ఈ విధంగా వేస్తాను. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఇవి అయితే ఆల్రెడీ ఒలిసి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసి కూర ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ ఇప్పుడైతే కట్ చేస్తాను చూడండి. చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు వాటర్లో వేసి బాగా కడిగి నానబెట్టుకుంటాను. ఎర్రగడ్డ, తెల్లగడ్డ కూడా ఒలుసుకోవాలి ఆడపెట్టినా మీకు చూపిస్తామని. ఇప్పుడు అవన్నీ ఒలుసుకొని మసాలా మిక్సీలో వేసి మసాలా పట్టుకుంటాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చపాతీలకు కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. చపాతీలకు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. ఈరోజు అయితే అన్నీ కొన్ని ఉన్నాయని ఈ కూర చేస్తున్నాను, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ తింటున్నాను ఫ్రెండ్స్. నాకైతే జలుబు చేసి ఏం తినాలనిపించలేదు, అందుకే కారం వేసుకొని తింటున్నాను. సాంబార్ కూడా ఉండదు దోశలోకి, నాకు వద్దని దోశ తినేసి వంట అయితే మొదలు పెట్టచ్చు ఫ్రెండ్స్. మీరు తిన్నారా ఫ్రెండ్స్? టిఫిను తినకంటే తిన్నారండి ఫ్రెండ్స్. నేనైతే దోశ తింటున్నా చూడండి ఫ్రెండ్స్. అన్నీ దోశ తినేసినాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. టమోటా, ఎర్రగడ్డ, ఉల్లగడ్డ, క్యాప్సిను కట్ చేసి పెట్టుకున్నాను. బీనీస్ తెలుసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తిరగబాటు పెడతాను అన్నీ కలిపి. చూడండి, కుక్కర్లో పెట్టేస్తాను. మసాలా కూడా నేను చూపించిన కదా, మసాలా తెల్లగడ్డ, ఎర్రగడ్డ అన్నీ వేసి అన్ని మసాలా ఈ విధంగా గ్రైండ్ పట్టుకున్నాను. ఎప్పుడైనా మసాలా ఇలాగే పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మసాలా ఇవన్నీ కూర చేసుకుంటేనే ఏదైనా పులుసు కూరలు కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి. నేను ఎలా చేసినానో మీరు కూడా తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది కూర. ఆయిల్ అయితే వేసినాను. ఇంట్లో అన్ని కూరగాయలు అయిపోయినప్పుడు అయికొని మిగిలినప్పుడు ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని కూర చేసుకుంటే అది వెరైటీగా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ బీనీస్లో ఉల్లగడ్డ, క్యాప్సిన్ ఒకటి చేస్తే బాగుంటుంది. నేను చాలాసార్లు చేసినాను. నైట్ అయితే చపాతీ చేసుకుంటాం కాబట్టి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తిందామని ఉంటుంది. కాయలు అయ్యి రైస్ అయితే ఇటు పక్క పెట్టేసినాను. కూర అయ్యే లోపల రైస్ కూడా అయిపోతుంది. చూడండి, పడుతున్నాయి. చూడండి, రైస్ అయితే అవుతుంది. ఏం కూరలు ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతిరోజు వంటలు చేయాలా. ఈరోజు శనివారం కదా, మేమేం తినము నాన్ వెజ్. ఇంకా రేపు సండే అయినా కూడా ఏం తెచ్చుకోము, ఎందుకంటే మేము ఎల్లుండి పాదయాత్ర పోతున్నాం కాబట్టి. రేపు ఇంకా ఈరోజు అన్నీ ఆల్రెడీ శనివారం ఇల్లు వాకిళ్ళు అన్నీ కడిగి బెడ్షీట్లు అన్నీ ఉతికేసినాము. మళ్ళీ కూడా రేపు పాదయాత్ర పోయేటప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి అన్నీ అలుపుకోవాలా. ఎందుకని రేపైతే తెచ్చుకోవేమి. ఆయిల్ అయితే కొంచెం వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత తిరగబాత గింజలు, పచ్చికరింపాకు, కొంచెం శనగపప్పు వేస్తాను చూడండి. 1 టేబుల్ స్పూను తిరగబాత గింజలు వేసినాను.
ఎక్కువ తిరుపతి గింజలు వేసిన ఆవాలుగా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే తక్కువ వేస్తున్నాను. కొంచెం శనగపప్పు వేస్తున్నాను. అవి రెండు వేగిన తర్వాత అన్నీ వేసి బాగా వేసుకోవాలి. కొద్దిసేపు ఇవన్నీ కూరగాయలు నూనెలో అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను. మన తర్వాతే మసాలా యాడ్ చేస్తాను. అలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిసేపు నూనెలో వేగితే ఉప్పు పసుపు కూడా వేస్తా కాబట్టి కాయలకు బాగా పడుతుంది, కొంచెం టేస్ట్ ఉంటుంది. కొద్దిసేపు బాగా మగ్గనియాల. ఇప్పుడైతే పచ్చికరింపాకు వేస్తున్నాను. ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్, పొద్దున్నే నెయ్యి కరగబెట్టాలా. నెయ్యి దుద్దలేదు ఈరోజు. నేను శనివారం నెయ్యి కరగబెట్టుకుంటాను కదా. ఈరోజు అయితే దుద్దలా ఫ్రెండ్స్, ఇంకాను దుద్దాలా. ఇప్పుడు ఎర్రగడ్డ వేసాను. కొద్దిసేపు అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమోటా వేస్తాను. చూడండి, ఒక్కొక్కటి ఆ విధంగా వేసుకోవాలి. చూడండి ఇంత బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఎప్పుడైనా చేత రాని వాళ్ళు ఎవరైనా కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఇంత బాగా అన్ని ఫ్రై అవుతున్నాయో. ఈరోజు నెయ్యి ఉండదు ఫ్రెండ్స్, ఎన్నపూస దుద్దాలా. దుద్ది ఈరోజు నెయ్యి కరగబెట్టాలా. శనివారం నెయ్యి కరగబెట్టుకోవడం నాకు సెంటిమెంట్ ఎక్కువ. శనివారం అయింది, ఈరోజు పొద్దున్నే దుద్దేస్తాను. ఈరోజు టైం లేదు, అందుకే దుద్దాలి. ఇప్పుడు దుద్దాను. ఇప్పుడు ఎర్రగడ్డ కొంచెం ఎర్రగా వేగేసింది కాబట్టి ఇప్పుడైతే టమాటో వేసేస్తున్నాను. ఒక స్పూను పసుపు వేస్తాను. ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ పట్టుకొని చిన్న స్పూన్ కాబట్టి. ఎందుకంటే పసుపు సాల్ట్ వేస్తే తొందరగా టమోటా ఎర్రగడ్డ బాగా వస్తుంది. ఒక స్పూన్ సాల్ట్ తిరగవాకు వేస్తాను. తొందరగా అయిపోతుంది. అలా వేస్తానే ఎలా వస్తుంది. నేనైతే ప్రతి కర్రీలు ఇలాగా చేసుకుంటాను. మసాలా అయితే ఖచ్చితంగా ఆడుకుంటాను. కొంతమంది ఉట్టి పొడి వేసి అలా టమోటా ఎర్రగడ్డ వేగిన తర్వాత ఆ కాయలన్నీ వేసేసి ధనియాల పొడి మిరపొడి వేసి చేసేస్తారు. నాకైతే అలా చేయడం ఇష్టం ఉంటుంది. మా ఆయన కూడా అలా చేసి చెప్పాను. చూడండి, పసుపు సాల్ట్ వేసి కలిపి ఎంత బాగా మెత్తగా అయిపోయింది. అప్పుడే ఇప్పుడు కూరగాయలు యాడ్ చేస్తాను. ఇప్పుడు వేసేస్తున్నాను. వేసేసింది కదా, కొంచెం అలా కలపెట్టుకోవాలి. అన్నీ అలా కలపెట్టుకోవాలి. లేకపోతే నేను పసుపు ఉప్పు వేసాను కదా, ఈ కాయ కూడా కొంచెం బాగా పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. అలా ఇప్పుడు బీనీస్ యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కాయగూరలన్నీ ఫ్రై అయిపోయినాయి. చూడండి చక్కగా ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఉప్పు పసుపు అన్నీ కారం అన్నీ పడతాయి. కొంచెం టేస్ట్గా ఉంటుంది. కొంతమంది అయితే ఇలా ఫ్రై చేసేసి కొంచెం ధనియాల పొడి మిరపొడి వేసి వాటర్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. కానీ నాకైతే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఇది ఒక బిళ్ళ యాడ్ చేస్తుంది. ఇదైతే ఈ బిళ్ళలో కలిపేసి వేసేస్తుంది. ఇంకా మసాలా వేయదా కదా, మసాలాతో పాటు అది కూడా కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు అయితే అవసరం లేదు. 2 విజిల్ ఆఫ్ చేసేయాలి. 3వ విజిల్ పెట్టినా కూడా కూర పాడైపోతుంది. 2 విజిల్ వచ్చేసి
వాటర్ అయితే తగినంత పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే 2 లీటర్లకు నీళ్ళుగా అవుతుంది. తగినంత వేసుకొని చేసింది. రైస్ కూడా పొంగొచ్చేసినాయి. కూర అయ్యే లోపల రైస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మసాలా ఆడపెట్టుకున్నాను కదా, ఇదంతా నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా అంతా వేసేసినాను. ఇంతసేపు బాగా ఆయిల్లో కాయగూరలన్నీ మగ్గినాయి. ఇప్పుడు కొద్దిసేపు ఈ మసాలా కూడా అలా వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది కూర. ఈ విధంగా కర్రీ చేసుకోవాలి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవేసుకోండి. అన్నీ అయిపోయి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ వేసేసినాం. ఇంకేం లేదు. ఇది అన్నం లేకన్నా కూడా చపాతీలు గట్టిగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి కూడా దుద్దేసినాను, వీడియో తీసాను. బాగా ఈ విధంగా దుద్దేసి వాటర్ వేసుకొని అంతా చేత్తో నీట్గా 2 సార్లు కడుక్కొని చేసుకొని కరం పెట్టుకోవాలి. నెయ్యి కూడా అన్నం అయిపోతాయి, నెయ్యి పెట్టేస్తా పొయ్యి మీద. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా గిన్నెలోని నీళ్ళన్నీ వేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, మనకు బాగా గట్టిగా కూర ఉండాలి. కర్రీ అనుకుంటే తక్కువ వేసుకోవాలి, కొంచెం పలుసుగా కావాలనుకున్న వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. నేనైతే గట్టిగానే వేసాను కూర. 2 డీజలే కాబట్టి ఎక్కువ కూడా పట్టవు. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇంతే, ఉడికే లోపల గట్టిగా అయిపోతుంది. మూత పెట్టేస్తాను. 2 డీజలు వస్తేనే కూర రెడీ అయిపోతుంది. ఇంత లోపల రైస్ కూడా ఉడికేస్తుంది ఆల్మోస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేసిన 2 డీజలు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత మీకు కూర చూపిస్తాను. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేసుకోండి. అదే కూరగా వేసినా కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఎక్కువ వాటర్ వేసుకోకుండా అంటే ఈ విధంగానే ఇంక అన్నంలోకి ఈ మాత్రం కావాలని నేను తీసేసినాను. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. అన్నం కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది, కూర అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చితే తింటారు, ఇంకా తినలేదు, తినాలి. మీరు తిన్నారా ఫ్రెండ్స్ అన్నము? మీరు ఏం వండారు, ఏం కూరలు చేసినారు ఫ్రెండ్స్ మీరు? ఈ పూట మా కూర ఇది. పెరుగు అయితే ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ నాగధార ఛానల్ శివకుమారి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.